దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి అనుదిన ప్రార్థన అనేటటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశం. యేసుప్రభుల వారు దినమంతా పరిచర్య చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. దినమంతా పరిచర్య, రాత్రి ప్రార్థన, దినమంతా పరిచర్య, రాత్రి ప్రార్థన. సో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అనేక స్థలాలలో సువార్త పరిచర్యలో వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమ సంకల్పాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ప్రత్యేకంగా ఎంత సువార్త ప్రకటించినా ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో మోకరించడం అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆయనతో గడుపుట ఇది ఎక్కడ దొరకనటువంటి ఆనందం దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనము కొద్ది నిమిషములు దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. దయగల తండ్రి, గడిచిన వారంలో మరి బీదర్ ప్రాంతంలో దైవజనులు పాస్టర్ సుమంతరాజు గారి ఆధ్వర్యంలో మరి జరిగించిన 2 రోజుల స్వార్థ కూటములను బట్టి నీకు స్తోత్రాలు. దైవమా, మీ ఆత్మకార్యము జరిగించినారని మేము నమ్ముతూ ఉన్నాం. కృప చూపించండి, అక్కడ విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపు చేయండి. మరొకసారి రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి ప్రార్థన అంతటి మీద మీ అభిషేక తైలమును కుమ్మరించండి. మేమే పాటివారం దేవా, మీ యొక్క కృప లేకపోతే మేము ఏమాత్రం కూడా జీవము కొనసాగించేవారం కాదు. మీ కృపలో మా జీవము కాపాడబడుతున్నది. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ, దైవమా, మరొకసారి జరగబోతున్నటువంటి ఆరాధన అంతటిని కూడా మీ చేతికెత్తి పడుతున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించండి. నీవు దిగిరండి దేవా. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు, మా మధ్యలో మీరు ఉండండి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు శక్తులను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతో స్తుతి నుండునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నుండునుగాక. యాస్తులౌతన జనులకు దర్శన, యాస్తులౌతన జనులకు దర్శన, ఆత్మ విమోచన కలిగించే, ఆత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నుండునుగాక. వీదుర్హంబున ధనరక్షణ శృంగమునిచ్చే, తన దాసుడు దావీదుగృహంబున ధనరక్షణ శృంగమునిచ్చే. మన శత్రువులకు ద్వేషుల నుండి, మన శత్రువులకు ద్వేషుల నుండి మనలను పాపి రక్షణనిచ్చే, మనలను పాపి రక్షణనిచ్చే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నుండునుగాక. దీనిని గూర్చి ప్రవక్తల నోట
దేవుడు పలికించెను దొల్లి దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి మానక మన పితరుల కరుణింపగా మానక మన పితరుల కరుణింపగా మహిళన నిబంధన చేసే మహిళన నిబంధన చేసే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి ఉండునుగాక జనకుండగునా అబ్రాహాముతో వినయా ప్రమాణము గలతి జనకుండగునా అబ్రాహాముతో వినయా ప్రమాణము గలతి మనము విరోధుల నుండి విమోచన మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులమై మెలగా గని నిర్భయులమై మెలగా ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక ఆయన సన్నిధానమునందు అతి శుద్ధిగా నీతిగా నుండా ఆయన సన్నిధానమునందు అతి శుద్ధిగా నీతిగా నుండా పాయక తన సేవను నిత్యంబును పాయక తన సేవను నిత్యంబును చేయగనీరా క్షణనిచ్చే చేయగనీరా క్షణనిచ్చే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నుండునుగాక ధరను శిశువా దేవుని దీర్ఘ దర్శివనెడు పేరొందెదవు ధరను శిశువా దేవుని దీర్ఘ దర్శివనెడు పేరొందెదవు పరమేశ్వరుని వాత్సల్యతతో పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి ప్రజలుందా పాప విముక్తి ప్రజలుందా ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నుండునుగాక ఆ దేవుని కీలలో ఘనత మహిమ కల్గును కాక జనక పుత్రాత్మ దేవుని కీలలో ఘనత మహిమ కల్గును గాక మునుపిపుడే పుడు తనరినాట్లు యుగా మునుపిపుడే పుడు తనరినాట్లు యుగా ముగతునరారునుగాకామే ఏలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక యాత్రికులౌతన జనులకు దర్శన యాత్రికులౌతన జనులకు దర్శన
ఆత్మ విమోచన కలిగించే ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక రక్షణ శృంగమునిచ్చే తన దాసుడు దావీదు గృహంబున ధన రక్షణ శృంగమునిచ్చే మన శత్రువుల ద్వేషుల నుండి మన శత్రువులకు ద్వేషుల నుండి మనలను పాపి రక్షణనిచ్చే మనలను పాపి రక్షణనిచ్చే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక ఎంతో స్తుతి నందునుగాక ఎంతో స్తుతి నందునుగాక కలవరపడినే కొండల వైపు కన్నులే చూసునా కొండల వైపు నా కన్నులే కొదువతో కుమిలెదనా కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని
వైపేనా కన్నులెత్తి చూచెదా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా దేవునికి స్తోత్రం. చివరిగా ఐదవ రాసిన పాటగా యాకోబు 64 యాకోబు యెహోవానికి సహాయుడగు ఎవరాయనపై ఆశతోడైనా ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును వాటిలో నగల
నింగిని నేలను సంద్రము వాటిలో నగల సర్వము సృజించినయా దేవుడు తన మాటన్నడు తప్పడు సృజించినయా దేవుడు తన మాటన్నడు తప్పడు ఆయన కనికర ప్రాప్తుడు ఇలయన్నడులా జయింపడు ఆయన కనికర ప్రాప్తుడు ఇలయన్నడులా జయింపడు యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగును అద్భుత కరుణాలునే నా బ్రతుకంత కీర్తించెను అద్భుత కరుణాలునే నా బ్రతుకంత కీర్తించెను గాయపడిన నన్ను బ్రోచును న్యాయము తప్పక తీర్చును గాయపడిన నన్ను బ్రోచును న్యాయము తప్పక తీర్చును ఆయనలో స్థిర భక్తుడు ఇహ పరముల శ్రీమంతుడు ఆయనలో స్థిర భక్తుడు ఇహ పరముల శ్రీమంతుడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును నన్నుపై ఎత్తును సంఖ్యలనన్నిటించును కృంగిన నన్నుపై ఎత్తును సంఖ్యలనన్నిటించును విడువక నన్ను ప్రేమించును తన చేతిలో నన్ను తెచ్చెను విడువక నన్ను ప్రేమించెను తన చేతిలో నన్ను తెచ్చెను ఆయన కరుగిలి అందునా ఈ దీనుడు కడు ధన్యుడు ఆయన కౌగిలి అందునా ఈ దీనుడు కడు ధన్యుడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును ఎవడాయనపై ఆశతోడైలమనును ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును ఎవడాయనపై ఆశతోడైలమనును ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగును దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో నుంచి పేతురు రాసినటువంటి పత్రిక చిన్న మాట చదువుకుందాం. దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో ఆ రీతిగా మనం ముందుకు వెళ్దాం. స్తోత్రం. సెట్ అవుతలేదు. దేవునికి స్తోత్రం. పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయము ఒక చిన్న మాట చదువుకొని మనం క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానించుకుంటాం. మొదటి వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించు, మిగిలిన జీవితము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక యుండును. చదవబన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా సంగతులు ఆ వచనంలో చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే, యేసు ప్రభు శరీరమందు శ్రమపడ్డాడు అనే విషయాన్ని మనం మొదట జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు శరీరమందు శ్రమపడ్డట్లుగా మీరు కూడా శరీర సంబంధమైనటువంటి శ్రమలు ఈ లోకంలో కలిగినప్పుడు ఏదో వింత సంభవించినట్లు మీరు చూడొద్దు అంటాడు. ఇదే పత్రికలో ఏమంటాడు ఏంటండి, 12వ వచనం కదా, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. శ్రమలు అనేటటువంటివి క్రైస్తవ జీవితంలో తాత్కాలికం. అది ఏ రకమైన శ్రమలని మనం చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వస్తే అందరికి ఒక సమానమైన శ్రమలు ఉంటాయి. పెళ్లి కాని మనకు ఒక రకమైన శ్రమలు ఉంటాయి, పెళ్ళైన వరకు ఒక రకమైన శ్రమలు ఉంటాయి, యవన కాలంలో ఉన్న వరకు ఒక రకమైన శ్రమలు ఉంటాయి, మరి కౌరమ్మ దశలోనికి వచ్చిన వరకు ఒక రకమైన శ్రమలు ఉంటాయి, వృద్ధాప్య దశలోనికి వచ్చిన వరకు ఒక శ్రమలు ఉంటాయి. అది ఏ ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, కుటుంబపరమైన శ్రమలు కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన ఎన్నో శ్రమలు అనేది చాలా పెద్ద లిస్టు. గిదే శ్రమ అని మనం చెప్పలేం. కొన్నిసార్లు మనసుకు గాయాలు అవుతాయి, శరీరానికి ఏ గాయము ఉండదు. ఏంటండి, మొన్న ప్రణయ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష పడ్డది. సుభాష్ శర్మకు, తర్వాత ఇంకా మిగతా 9 మందికి కూడా జీవిత ఖైదీగా జైలు శిక్ష వేసిండ్రు. మారుతిరావు గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ యొక్క రాణిగంజ్ పోయేటటువంటి రోడ్లో ఆర్యవైశ్య భవన్లో రెంట్కు తీసుకొని హైదరాబాద్ పోయి లేట్ అయింది, రేపు పొద్దున్న లేచి వెళ్దాం అనుకున్నాడు. అక్కడ స్టే చేయడానికి ఆర్యవైశ్య భవన్లోనికి వెళ్ళిన తర్వాత ఆయనకు మరి ఆర్థికపరమైన సమస్యలు లేవు, ఆరోగ్యపరమైన సమస్యలు లేవు, కుటుంబపరమైన సమస్యలు కూడా లేవు. భార్య కూడా చాలా మంచిది, ఇంచుమించు ఒక 200-300 కోట్ల ఆస్తిపరుడు ఆయన. ఏ ఆర్థిక పరమైన సమస్యలు ఏముంటాయి, మంచి ఆరోగ్యవంతుడు. కానీ తన మనస్సులో ఒక శ్రమ కొనసాగుతున్నది, మనసుకు నెమ్మది లేదు, శాంతి లేదు. రాత్రి మరి సూసైడ్ చేసుకొని ఆ యొక్క లాడ్జింగ్లో చనిపోయాడు. ఇట్లా చాలామంది, మొన్న గజ్వాల్లో కూడా ఒక ఆయన మంచి ఆస్తిపరుడు, చాలా ఆస్తి, 100 కోట్ల ఆస్తి ఉన్నది, ఆయన మనసుకు నెమ్మది లేదు, భార్యతో ఏదో చిన్న గొడవ అయిందని చెప్పేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు మొన్న. అంటే ఎన్ని మనం చూస్తున్నాం. మన సంగుపరిలో అనిల్ తమ్ముడు వాళ్ళ మామది అదే పరిస్థితి. అంటే శ్రమలు అనేటటువంటివి మనకు భౌతికంగా మాత్రమే వస్తాయని మనం చెప్పలేం, కొన్నిసార్లు మనస్సుకు గాయాలు అవుతాయి. సో ఏ రకమైన శ్రమ క్రైస్తవునికి వచ్చినా ఎదుర్కోవడం అనేటటువంటి మనం నేర్చుకోవాలి. అరే నాకెందుకు ఇన్ని గాయాలు, నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఇటువంటి పరిస్థితి అని మనం అనుకోవద్దు. ఇది మొదటి విషయం. యేసు ప్రభు శ్రమల్లో మనము ఏం కావాలంట, పాలివారము కావాలి అని చెప్పాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సు. ఇది ఈరోజు మనం కొద్ది నిమిషములు ధ్యానం చేసుకుందాం. క్రీస్తు మనస్సు ఏమిటి? యేసు ప్రభుల వారి లాంటి మనస్సు మీరు ధరించుకోండి అన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది మనస్సు గురించి మాట్లాడతారు దేవుడు. మరి వారు చెడిన మనస్సు గలవారై అన్నాడు కదా.
తిమోతికి రాసినటువంటి పత్రికలో కొంతమంది గురించి జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే, వారు ఎటువంటి మనసు గలవారంట? చెడిన మనస్సు గలవారై ఏంటండి ఏం చేస్తున్నారు? వీళ్ళు దూషిస్తున్నారు. ఇక్కడ చెప్పిన మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 8వ వచనంలో ఏమన్నాడు? వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో, అంటే కొంతమంది మనస్సు ఎటువంటి మనస్సు ఉన్నా చెప్పండి? చెడిన మనస్సు. దేవుని కార్యాల విషయంలో మన మనసు చెడిపోతుంది. ప్రార్థన ఇంట్రెస్ట్ ఉండదు, సత్యం ఇంట్రెస్ట్ ఉండదు, దేవుని కొరకు ఏదో చేయాలనేటటువంటి కుతూహలం తహతహ ఉండదు. అంటే వీని మనసు చెడిపోయింది. మనసు చెడిపోయిందంటే వాడు వ్యభిచారం చేస్తారని కాదు. ఇక్కడ వీరి మనసు చెడిపోయింది. వాడు వ్యభిచారం చేసిండా? సత్య విరోధంగా మాట్లాడుతున్నాడు, సత్య విరోధంగా కార్యక్రమాలు చేస్తున్నాడు, సత్య ప్రవక్త అయినటువంటి మోషేను ఎదిరిస్తున్నాడు. ఇది చెడిపోయిన మనసు గల వారి యొక్క లక్షణం. చాలామంది అనుకుంటారు, మేము మంచిగానే ఉన్నాం కదండి, మేమే త్రావుడికి బానిసలం కాలేదు కదా, మేము ఏ వ్యభిచారానికి బానిసలం కాలేదు కదా, మేము కూడా మంచిగా చర్చికి వెళ్తున్నాం, మేము కూడా దేవుడు. మరి అదంతా వాళ్ళు చేసిన వాళ్ళే. ఎన్నేంబ్రే దాతన అభిరాములు దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళు కాదు. వాళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళు కాదు, వారు త్రావుడికి బానిసైన వారు కాదు. దే ఆర్ వెల్ ఇన్ ద డివోషనల్ లైఫ్. అన్ని రీతులుగా చాలా ఉన్నతమైన పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రం మెరిగినటువంటి వాళ్ళు పేరు పొందిన సభికుల జాబితాలో చేరిన వాళ్ళు అయినా వారి మనసు చెడిపోయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, దైవజనుని వాళ్ళు గౌరవించకపోవడం వల్ల వారి మనసు చెడిపోయింది. ఇది నాకు ఇష్టమైన మనసు కాదు. ఇట్లా చాలామంది మనసుల గురించి దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చి ద్రవ్యము దేవుని యొక్క సన్నిధానంలో పేతురు అపోస్తుల దగ్గర పెట్టి నాకు ఈ వరం ఏంటి అంటాడు. దుష్టత్వంతోనూ ఏంటంటే నీ హృదయము సరిగా లేదు ఈ విషయంలో. ఏమన్నాడు అపోస్తుల కార్యంలో? వాడు దేవుని దగ్గరికి వచ్చి డబ్బుతో వరాన్ని పొందమని చూస్తున్నాడు, డబ్బులు ఇచ్చి దేవుని యొద్ద సంపాదించుకుందామని చూస్తున్నాడు వాడు. ఏమన్నాడు అప్పుడు పేతురు? ఏంటండి? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు. ఏంటండి ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు అని ఎలగొట్టాల్సి వచ్చింది ఒక వ్యక్తిని. ఏంటండి అంటే మనసు సరిగా లేకపోతే దేవుని దగ్గర మనం ఏమి పొందుకోలేము. చాలామంది శరీరం అనేటటువంటిది దేవుని సన్నిధిలో ఉంటుంది కానీ మనసు సరిగా ఉండదు. దేవుడు కావాల్సిందంటే మన మనసులో ఎంత యథార్థత ఉంది, మన మనసులో ఎంత దేవుని కొరకైనటువంటి తీవ్రత, పరిశుద్ధత కొరకైన తీవ్రత, దేవుని పని కొరకైనటువంటి ఆకాంక్ష మన మనసు. క్రీస్తు యేసు మనసు అంటే ఏమిటి? దేవుని చిత్తం నెరవేర్చడమే కదా క్రీస్తు యేసు మనసు. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి భూమి మీద వచ్చి తిని ఇదే నాకు ఆహారం అంటాడు ఆయన. నాకు వేరే పని లేదు, వేరే ఆహారము లేదు. ఇది యేసుక్రీస్తు యొక్క మనసు. దాని కొరకైన ప్రాణమైన అర్పించండు, సువార్త కొరకైన ప్రాణమైన అర్పించండు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మనస్సు ఏమిటి అనేది మనం ఆలోచుకునే సంవత్సరాలు టైం పడుతుంది. బీదలను కనికరించడము క్రీస్తు మనసు, కుష్ఠరోగులు బాగు చేయడము క్రీస్తు మనసు, పాపులను రక్షించడము క్రీస్తు మనసు, పడిపోయిన వారిని లేవనెత్తడము క్రీస్తు మనసు, బలపరచడం అభిషేకించడం క్రీస్తు మనసు, అడిగిన వారికి కృపావరాలు ఇవ్వడం క్రీస్తు మనసు, వాడుకోవడం క్రీస్తు మనసు, మనందరికీ పరలోక రాజ్యం ఇవ్వడం క్రీస్తు మనసు, పరలోకంలో ఉన్నతమైన స్థానంలో మనల్ని పెట్టడం క్రీస్తు మనసు, సిగ్గుపనక్కలేని పనివానిగా తయారు చేయడం క్రీస్తు మనసు, తన యొక్క వధు సంఘంలో చేర్చడం క్రీస్తు మనస్సు. ఇట్టి మనస్సు మీరు ధరించండి. దేవుని బిడ్డలు, చాలామందికి యేసుక్రీస్తు యొక్క మనసు లేకపోతే ఏమైతే తెలుసా? రెండు మనసులు ఉంటాయి. ఒకటి సైతాను మనసు అన్న రావాలి, లేకపోతే చెడిపోయిన మనసు అన్న రావాలి. చెడిపోయిన మనసు వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు? హృదయాలోచన ఎల్లప్పుడు కేవలము చెడ్డది. వాళ్ళు చెడిపోయిన మనసు కల వారికి సత్యంలో వాడు ఉపయోగపడాడు, సత్య సేవలో వాడు ఉపయోగపడాడు, సత్య పరిచయలో వాడు ఉపయోగపడాడు. చెడిపోయిన మనసు గలవారన్నా ఉంటారు, లేకపోతే సాతాను మనసు గలవారన్నా ఉంటారు. సాతాను మనసు ఏమిటి? ఏంటండి సాతాను మనసు ఏమిటి? జకరియా ప్రవచన గ్రంథంలో సాతాను యొక్క మనసు కూడా మనకు కొంత తెలుస్తుంది. 3వ అధ్యాయము జకరియా ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఏంటండి ఆ యొక్క యోషువ దగ్గర జరిగినటువంటి వాదములో ఏమంటున్నాడు? మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను
ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడి ఉండటయు అతడు నాకు అంటే ఈ యొక్క అక్యూజర్ ఫిర్యాదు చేయాలి, ఏదో ఒక నేరం మోపాలి, ఏదో ఒక లోపమును కనిపెట్టాలి. ఇది సాతాను మనసు. దేవుని మనసు ఏమిటి? లోపములను కప్పడము దేవుని మనసు. లవ్ కవర్డ్ ఆల్ ద ఎర్రర్స్ అంటాడు. అదే పేతురు రాసిన పత్రికలో. ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది కనుక మీరు ప్రేమ కలిగి ఉండండి. ఇది క్రీస్తు యేసు మనసు. క్రీస్తు మనసు ఏమో లోపములను కప్పుతుంది, బలహీనతలను కప్పుతుంది, దాని గురించి మాట్లాడదు. సాతాను మనసు ఏమంటుంది? ఫిర్యాదు చేస్తున్నది. లేనిపోని రంధ్రాన్ని వేసిన అంటారు కదా, చిన్న చిన్న విషయాలు కూడా వాడు అక్యూజ్ చేస్తాడు. ఇదిగో ఈ లోపం ఉంది, ఇదిగో ఈ పాపం ఉంది, ఈ బలహీనత ఉంది ఈ వ్యక్తిలో. ఈరోజు ఈ వ్యక్తి సేవ చేస్తున్నాడు, ఈ వ్యక్తి స్వార్థ ప్రకటిస్తున్నాడు, నువ్వు సంబరపడిపోవడం కాదు ప్రభువా. ఈ వ్యక్తి ఒకప్పుడు ఈ వ్యక్తి జీవితం సరిగా లేదు, ఈ వ్యక్తి ఒకప్పుడు పాపం చేసినవాడు, ఈ వ్యక్తి ఒకప్పుడు పడిపోయినవాడు, ఈ వ్యక్తి ఒకప్పుడు చెడిపోయినవాడు అంటాడు సాతాను. వాడి దగ్గర లిస్టు మనది ఏముంటుందంటే ఎక్కడెక్కడ మనం తప్పులు చేసినాం అవి ఉంటాయి. ఎందుకంటే ఆ తప్పులు వాడే చేపిస్తాడు. తప్పులు చేయించిన వాని వంతు చేసిన తప్పులు రాసి పెట్టుకోవడం కూడా సాతాను పని. దేవుడు ఏం చేస్తాడంటే ఆ రోజు ఆ పలానా తప్పు చేయించిన వాడు వీడి అని దేవునికి తెలుసు. ఆ తప్పు చేసినప్పుడు నా దాసుడు కన్నీరు కార్చాడు, నేను క్షమించా, అది ఆ రోజుకే క్లోజ్ అయిపోయింది. దేవుని మనసు. దేవుని మనసు ఏంది? పలానా సంవత్సరంలో పలానా దినమున వీడు తప్పు చేశాడు, ఆ తప్పు కారణము దుష్టుడు. ఎందుకంటే నా యొక్క కుమారుడు సేవ చేస్తున్నాడు, అభిషేకించబడి ఆత్మలు రక్షిస్తున్నాడు, స్వార్థ భారంతో వెళ్తున్నాడు. ఈ స్వార్థ భారంతో వెళ్తున్నటువంటి సేవకుని ఆపడానికి వాడు ఒక తప్పు చేపిస్తాడు, ఒక బలహీనత పెడతాడు. ఏంటండి, నేను మొదటి దిన నేను చెప్పాను, అభిషిక్త సేవకులు ఒక ప్రాంతానికి ఎంత ఆశీర్వాదకరమో వారి ద్వారా అంత ప్రమాదం కూడా ప్రాంతంలో ఏర్పడి ఉంటుంది. ఎందుకు? ఆ వ్యక్తిని గుర్తించకపోతే ఆ యొక్క ప్రాంతానికి ప్రమాదం, ఆ వ్యక్తులకు ప్రమాదం. ఆ అభిషిక్త సేవకుని ద్వారా సాతాను ఏదైనా అక్కడ పొరపాటు జరిగిస్తే అది కూడా ప్రమాదమే. కానీ దేవుని కార్యాలు కూడా జరుగుతాయి. సాతాను దగ్గర మన యొక్క లిస్టు ఉన్నది, ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుడు మర్చిపోయాడు అనుకో, కానీ మనం ఏం చేసుకోవాలంటే సాతాను దగ్గర నా లిస్ట్ అయితే ఉన్నది కాబట్టి నా లిస్టు వాడు అనేకులకు ఇస్తాడు. దేవుడు తన యొక్క మనస్సును మనకు తెలియజేస్తున్నాడు బైబిల్ ద్వారా, తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తున్నాడు, తన యొక్క సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు దర్శనాల ద్వారా, మనకు ప్రవక్త ద్వారా, గ్రంథాల ద్వారా. దేవుని మనసు ఒక కోణంలో మనం అర్థం చేసుకుంటున్నాం. షుడ్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ విజన్ ఈరోజు దేవునిది. మనం ఏ విజన్ కలిగి ఉన్నాం మనకు తెలుసు, ఇది దేవుని మనసు. కానీ సాతాను మనసు కూడా కొందరిలో పనిచేస్తుంది. సాతాను మనసు కూడా కొంతమందికి వాడు కూడా ఏం చేసి స్ప్రెడ్ చేస్తాడు, వాడి బుక్కులు కూడా వాడు సర్క్యులేట్ చేస్తాడు రహస్యంగా. వాడు రహస్యంగా జ్వరబడి ఉన్నాడు. అందుకే ఎవరి మీద అయినా, అది నీ మీద కాదు, నా మీద కాదు, ఏ సేవకుని మీద అయినా ఏదైనా అక్యూజ్ చేస్తున్నాడంటే వీడు సాతాను మనస్సు కలిగి ఉన్నాడని మనం గుర్తించాలి. వాడు ఎంత మంచోడు కానీ, మనకి ఎంత దగ్గటోడు కానీ, అరే పలానా వాడు మంచోడు కాదు, లేకపోతే పలానా సేవకునిలో ఈ లోపం ఉన్నది అని ఏదైనా వాడు ఏదైనా అక్యూజ్ చేస్తే, ఏదైనా మాట్లాడితే, వాడు నిజంగా దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి అయితే వాడు బోధ గురించి మాట్లాడతాడు. పలానా సేవకుని గురించి మాట్లాడదాం బ్రదర్, ఆ వ్యక్తి తప్పు బోధ చేస్తున్నాడు, ఆ వ్యక్తి జన్మ పాపం లేదని నమ్ముతున్నాడు. అప్పుడు అది న్యాయమైనటువంటి అక్యూజ్ అవుతుంది. నువ్వు మోపుతున్న నేరం ఏదైతున్నదో సిద్ధాంతపరమైన అంశాల విషయంలో దేవునికి విరోధమైనటువంటి బోధలు ఏమైనా చేస్తే దానికి మనం ఏం చేయాలి? నేరం మోపాలి. ఆ విషయంలో పర్వాలేదు, చూసుకోకుండా వెళ్ళిపోదు అక్కడ. కానీ వ్యక్తిగత విషయాలలో ఇక్కడ సాతాను వచ్చి ఏం చేస్తున్నాడు? యెహోషువ దగ్గర నిలబడి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతో పరిచర్య చేసిండు యాజకుడుగా. పరిచర్యలు ఏమైనా లోపాలు ఉన్నాయా? ఆయన ప్రవర్తనలో ఏమన్నా లోపాలు ఉన్నాయా పరిచర్య చేస్తున్నప్పుడు? అంటే ఏ లోపం లేదు, ఏ లోపం కనబడలేదు వానికి. కానీ వ్యక్తిగత జీవితంలో మలిన వస్త్రాలు కనబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను మనసు లోకంలో ఉన్నది, చెడిపోయిన మనసు లోకంలో ఉన్నది. సాతాను మనసేమో అనేకుల మీద నేరములు మోపుతున్నది. వారి అనుచరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని నేరాలు సేవకుల గురించి అక్కడక్కడ మోపుతూ ఉంటారు. కొన్ని లేని వార్తలు పుట్టించగలుగుతారు, ఉన్న వార్తలు చెప్తారు, జరిగిన వాస్తవాలు కూడా చెప్తారు. ఆ జరిగిన వాస్తవం కావచ్చు ఒక సేవకుని విషయంలో, తప్పు కాదు. న్యాయం ఏంటంటే అసలే జరగకుండా జీవించడం కష్టం ఈ లోకంలో. ఖచ్చితంగా జరుగుతాయి, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జరుగుతుంది. తప్పు అసలే జరగకుండా జీవిస్తారని మనం చెప్పలేం ఈ భూమి మీద బ్రతికినంత కాలం. సో జరిగిన విషయమైనా, జరగని విషయమైనా, కల్పితమైన చెప్పుడు మాటలైనా ఏదో ఒకటి ఒక వ్యక్తి మీద ఒక నెగిటివ్ ప్రాపగండా కొనసాగుతూ ఉన్నదంటే ఆ నెగిటివ్ ప్రాపగండా మన దాకా వచ్చినా మనం ఇక్కడనే దాన్ని పులి స్టాప్ పెట్టేసేయాలి. దేవుని మనసు గలవారం అయితే నా దాకా వచ్చింది, ఆ నోట పలానా సేవకుని గురించి, పలానా బ్రదర్ గురించి, పలానా సిస్టర్ గురించి, పలానా వ్యక్తి గురించి నా దాకా వచ్చింది, పలానా వ్యక్తి అట్లనంట నా దాకా వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? సాతాను ఆలోచిస్తాడనమాట. వీందాక ఈ విషయాన్ని నేను పాస్ చేశాను కదా, నా యొక్క న్యూస్ వీందాక తీసుకొచ్చాను కదా, ఈ సమాచారము వీడు ఇతరులకు చెప్తాడా? ఇతరులకు చెప్తే వాని మనసు మనకు వచ్చినట్టే.
ఆ నా దాకా రావడం అంటే తప్పు కాదు. ఆ నోట రావచ్చు. మన మనుషులు చాలామంది భూమి మీద ఉన్నారు అట్లా మాట్లాడతారు. నా దాకా వచ్చిన విషయాన్ని నేను ఇతరులకు చెప్పకుండా జీవించగలగడం అంటే దేవుని మనసు. ఇప్పుడు యేసురావు దగ్గరికి ఏదైనా కేసు పోయింది అనుకో, మన బలహీనతలు, ఆయన ఎవరికి చెప్తాడు? నువ్వు ఒక తప్పు చేసినావు, నేను ఒక తప్పు చేసిన సంగతి దేవుని దగ్గరికి పోయింది. ఎస్ఐయా నేను తప్పు చేసిన తనని మనం దేవుని దగ్గరనే ఒప్పుకున్నాం. ఎవరో నేరం మోపాల్సిన అవసరం లేదు, మనమే ఒప్పుకున్నాం. అయ్యా ఈ బలహీనత నాలో ఉన్నతను. అప్పుడు ఆయన వేరేలో చెప్తాడా? సమాజంకు చెప్తాడా? దేవతల్లో చెప్తాడా? తండ్రి అయిన దేవునికి చెప్తాడా? సాతానుకు చెప్తాడా? ఎవరు చెప్తాడు? ఆయన అక్కడనే పులి స్టాప్ పెడతాడు. అక్కడ అంటాడు, నేను మీ యొక్క ఏంటండి మీ పాపములు అనేకములు నా వీపు వెనుక వేసేసాను. ఇదే జకర్యా ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్నదలచి మిమ్మును ఏంటండి దోచుకొనిన అన్యజనుల ఎదుకు ఆయన నన్ను పంపి ఉన్నాడు కనుక మీరు సంతోషించండి అంటాడు 10వ వచనంలో. ఏంటండి మీరు సంతోషించండి. ఇక్కడ నా మాట యెషయాలో ఒక మాట చూడండి. యెషయాలో ఉందంట. ఎన్నో అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం? మీ దోషముల్లో అధిక భాగము నేను నా వీపు వెనుక వేసుకొని ఉన్నాను. ఎంత? ఓకే నేను అనేది ఏంటంటే ఈ యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ఉన్న విషయం మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనంలో, విక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతి నుండి విడిపించితివి. నీవు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. దేవుని దగ్గరికి ఇష్యూ అయిందనుకో, ఆయన ఏం చేస్తాడు? వెంటనే దాన్ని తీసి వెనక పడేస్తాడు. ఇక అంటే అర్థమైంది, వెనకకున్న దాన్ని మనం కూడా చూసుకోలేము. మన వీపీఎన్కి ఏముందో మనకు తెలుస్తుందా? ముంగడున్న దాన్ని మనం చూస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాల లిస్ట్ ఆయన దగ్గర పోయిన తర్వాత దాన్ని వెనకకి వేసేస్తాడు. అరే నా దగ్గరకు వచ్చి నా దాసుడు ఒప్పుకున్నాడు కదా వెనక. సాతాను ఏం చేస్తాడు? వాడు వెనక చేసుకోడు, వానికి ఎప్పుడు ముంగటనే ఉంటుంది అది. వాడు మర్చిపోనియాడు మన పాపాలను. కాబట్టి అందుకే పౌలు అంటాడు, మీరు పాపము అను భ్రమచేత ఒకవేళ మీరు మీ హృదయాన్ని కఠినపరచుకొని కొందరేమో. మనకు పాపం అనే భ్రమ కూడా ఉండొద్దు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం చేసిన తప్పులు చాలా ఉంటాయి, ఆ లిస్ట్ ఉంటుంది. ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నా మీద ఏ తప్పులు లేవని మర్చిపోవాలి వాటిని. యేసుక్రీస్తు యొక్క మనసు అది. యేసుక్రీస్తు ఎప్పుడు పాపాలు జ్ఞాపకం చేసుకుంటాడా? ఆయన ఒప్పుకున్న పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వెందుకు ఆయన మనసు కలిగి పాపాలు జ్ఞాపకం చేసుకోవాలి? సాతాను మనసు ఎట్లుంటుందంటే నిత్యము నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాడు మళ్ళీ ఇతరులకు చెప్తాడు, నీకు కూడా జ్ఞాపకం చేస్తాడు. మనకు చోటు ఇవ్వద్దు, మనం అపవాదికి చోటు ఇవ్వద్దు మన మనస్సు. దేవుడు బిడ్డలారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఈరోజు లోకంలో మనం ఈ యొక్క మనస్సులను గుర్తించే పని పెట్టుకోవాలి. ఎవంది ఏ రకమైన మనసు ఉన్నది, ఎవంది సాతాను మనసు, ఎవంది దేవుని మనసు, ఎవంది కోరావు ఎన్నే దాతాన అభిరాముల మనసు, ఎవంది ఆ యొక్క ద్రవ్యమును దేవుని దగ్గర పెట్టి చెడిపోయిన హృదయం చెడిపోయిన మనసు కలిగి వచ్చి వరాలు అడుగుతున్నాడు, ఎవంది అటువంటి మనసు, ఎవంది మరి కామాతురాత గల మనసు, ఎవంది లోక వ్యసనాలు కలిగిన మనసు, ఎవంది లోకాశలు గల మనసు. కొంతమంది మనసు లోకాశలు గల మనసు ఉంటుంది. వాడు ఎప్పుడు వచ్చినా సెటిల్మెంట్ గురించి మాట్లాడతాడు. విచిత్రం అనిపిస్తుంది నాకు. మా ఊరు ఎప్పుడైనా పోతా కదా, సునీల్ ఏం చేస్తున్నాను అంటే ఇవాంజలిస్ట్గా చేస్తున్నా. ఎంత వస్తుంది జీతం? ఎంత వస్తుంది జీతం? మంచిగా పిల్లలు కుటుంబం అంతా పోషించబడతారా? ఎక్కడుంటుంది ఆ కంపెనీ అంటాడు. ఆ కంపెనీ ఎక్కడ ఉంటుంది? ఆ కంపెనీలో మరి మన ఉద్యోగులు ఉంటాయి అంటే వానికి అది ఏందో కూడా తెలియదు. అస్తమానం కొందరు నీకు ఇల్లు ఉన్నదా, నీకు ఫ్లాట్ ఉన్నదా, నీకు ఉద్యోగం ఎంత, నీకు శాలరీ ఎంత, ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నావు, ఎన్ని ఆస్తులు కూడా పెట్టినావు. ఇది ఏ రకమైన మనసు అంటే ఈ లోక సంబంధమైన మనసు, దైవ సంబంధమైన మనసు కాదు అది. నాకు విచిత్రం అనిపిస్తుంది. నాకు ఎవరన్నా వచ్చి నీకు చర్చ్ ఉన్నదా, నీకు ఇల్లు ఉన్నదా, నీకు అది నువ్వు లేకపోతే కట్టిస్తావా? నా పాయింట్ అది. నాకు ఇల్లు లేదు, నువ్వు కట్టిస్తావా? కట్టించినప్పుడు ఎందుకు అడగాలి ఇల్లు ఉన్నదా అని? నాకు చర్చ్ లేదు, నువ్వు కట్టిస్తావా?
ఎందుకు అడగాలి? నువ్వేం చేయనప్పుడు అడగడం ఎందుకు? నేను బక్కాయి అయిపోయాను అనుకో, బక్కాయినో అంటే నువ్వు నాకేమైనా తిండి తెచ్చి పెడతావా? దొడ్డుగానికి పెట్టినప్పుడు ఎందుకు అనాలి బక్కాయినో అని? నేను లాభైన అనుకో, నన్ను బక్కా చేస్తావా? కొన్ని లోకంలో విచిత్రమైనవి ఉంటాయి. అసలు బాగున్నావు అని అడుగుతారు, సరే బాగలేను, ఏం చేస్తావు నువ్వు? ఏమైనా సహకరిస్తావా? గది ఇప్పుడు వాడు ఏమన్నా సహకరించే పొజిషన్లో ఉంటే ఏమన్నా అడగాలి. నా పాయింట్ అది. ఒట్టిగా మొన్న బ్రహ్మానందం గారు ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, సార్ సమాజానికి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారని అడిగితే ఆయన ఏమంటారంటే, ఎవరికి ఉచితంగా సలహాలు ఇవ్వద్దు, అదొకటి మనం నేర్చుకుంటే. ఉచితంగా సలహాలు ఇవ్వద్దు, ఉచితంగా ఏం చెప్పొద్దు, లాభం ఏమున్నది? లోకంలో చాలామంది రకరకాల మనస్సు కలిగిన వారు ఉంటారు, కానీ అన్ని మనసుల యొక్క మర్మం ఎరిగిన దేవుడే. మనస్సు మర్మం ఎరిగిన మహనీయుడా, మనస్సు మార్చగలిగిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభుల వారి మనస్సు మనకు రావాలి. మనం అడుగుదాం, ప్రభువా మళ్ళీ కొంత సాతానుకు సంబంధించిన మనసు కూడా ఉన్నదేమో ఎవరి మీద, మేము కూడా ఒకవేళ నేరాలు మోపుతున్నామేమో, మాకు సంబంధం లేని విషయం కదా. వాడేదన్నా తప్పు చేస్తే, వాడేదన్నా వ్యభిచారం చేస్తే, వాడేదన్నా పాపంలో పడిపోతే ఆ పాపాన్ని క్షమించేవాడవు నీవు, బాగు చేసేవాడవు నీవు. వాడు ఒప్పుకోకపోతే నరకం వేసేవాడవు నువ్వు, ఒప్పుకుంటే పరలోక రాజ్యం ఇచ్చేవాడవు నువ్వు. నా పాత్ర ఏంటి? వై ఐ యామ్ అక్యూజ్ దెమ్. నేనెందుకు వారి మీద నేరం మోపాలి? నేనెందుకు వారి పాపాల గురించి మాట్లాడాలి? అది సాతాను మనసు కదా అట్లా మాట్లాడడం. క్రీస్తు మనస్సు మంచిని కోరుకుంటుంది. అవతల వ్యక్తిలో ఉన్న మంచిని గురించి క్రీస్తు మనస్సు మాట్లాడుతుంది. అవతల వ్యక్తి ఉన్న బలహీనతల గురించి మాట్లాడదు, బలాన్ని గురించి మాట్లాడుతుంది. ఎస్ బ్రదర్, యూ కెన్, నువ్వు చేయగలుగుతావు. సాతాను మనసు నీ వల్ల ఏమవుతుంది అంటది. నువ్వేం చేస్తావురా? దేవుని సేవ నీ వల్ల ఏమవుతుందిరా? ప్రార్థన నీ వల్ల ఏమవుతుందిరా? అట్లా వాడు ఎన్నోసార్లు నన్ను నిర్వీర్యం చేశాడు. నీ వల్ల ఏమవుతుందిరా? నీకెంత జ్ఞానం ఉందిరా? నీకేం లాంగ్వేజెస్ వస్తాయిరా? నీకు హిందీ సక్కా రాదు, ఇంగ్లీష్ సక్కా రాదు, తెలుగు సక్కా రాదు, అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయిన లోకంలో నువ్వా దేవుడి సేవ చేసేది అన్నాడు వాడు ఎప్పుడో 2011లో. నేనన్నా, అరే భయ్ నేను చెయ్యా దేవుని సేవ, క్రీస్తు నాలో ఉండి జరిగిస్తాడు. అట్లా అనుకుని అనేక కార్యక్రమాలు ఇప్పుడు మరి తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ జిల్లాలో కానీ, లేకపోతే మరి ఆంధ్ర, ఇంకా అనేక ప్రాంతాలలో నేను వెనక మళ్ళీ చూసుకుంటే కొన్ని వందలు సభలు పెట్టగలిగినాను. ఎట్లా సాధ్యమైంది? మరి నీ వల్ల ఏమైతే అన్నాడు వాడు నాకు 2011లో సాతాను. నువ్వేం చేస్తావు అన్నాడు. ఏంటండి, నన్ను దూషించిన మనుషులు ఉన్నారు, నన్ను అనుమానించిన మనుషులు ఉన్నారు, ఇప్పటికీ నన్ను నమ్మని మనుషులు ఉన్నారు, ఇప్పటికి నన్ను మంచివాడు కాడంటున్న ఒక బ్యాచ్ ఉన్నది. అయినా మరి నా పరిచర్య దేవుడు కొనసాగిస్తున్నాడు, నా ప్రార్థన జీవితాన్ని దేవుడు కాపాడుతున్నాడు, ఆయన కృప నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే అర్థమైంది, క్రీస్తు యేసు మనస్సు కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు అవతల మనకు శత్రు సమూహాలు కూడా ఉంటాయి. దేవునికి ఉన్నప్పుడు మనకెందుకు ఉండే? ఏ నేరారోపణ చేసేవారు లేరు, ఏ శత్రు సమూహాలు లేవు, ఎవడు అక్యూజర్ లేడంటే కొంచెం డౌట్ పట్టాలి మనం యేసయ్య మనసు కలిగి ఉన్నామా లేదని. యేసయ్య మనసు కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే యేసుప్రభువుకు ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా మాకు నీ మనస్సు కావాలి. మాకు తల్లి గర్భంలో నిర్మించబడ్డప్పుడు ఒక మనసు మాకు వచ్చింది, మాకు వ్యక్తిగతమైనది ఒకటి ఉన్నది, స్వచ్ఛతమైనది ఒకటి ఉన్నది. దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఆ మనసు చెడిపోయిన మనసే ఒక విధంగా చెప్పాలండి. ఎందుకంటే జన్మతః నాకు వచ్చింది పాపం, నా మనసు కూడా చెడిపోయి ఉన్నది కాబట్టి ఎప్పుడు చెడ్డవాటిని ఆలోచిస్తుంది. నీ మనసు అటువంటిది కాదు. సో నూతన మనస్సు అంటాడు. అందుకే ఎన్నో విషయాలు చెప్పాలి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా దేవుడు మనకి ఏమిస్తుందంట? నూతన మనస్సు అనుగ్రహించువాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏంటండి 14వ వచనమా? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటాడు. 5వ వచనం తీతుకు రాసిన పత్రిక 3:5లో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము ఏంటండి కలుగజేయుట ద్వారాను మనలను, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకి ఏమిస్తాడు? నూతన స్వభావం. పాత స్వభావం ఉండొద్దు. ఇంకా అడుగుదాం, పరిశుద్ధాత్మ ద్వారా మాకు నూతన స్వభావం దయచేయండి అయ్యా. మాకు నీ మనసు ఉంటే ఇంకా మేము పరిచర్లో దూసుకెళ్తాం, ఇంకా నీ ప్రేమను లోకానికి ప్రకటించగలుగుతాం, రక్షణ సువార్త భారంతో వెళ్ళగలుగుతాం. కానీ
మేము సాతాను మనసు ఉందనుకో, ఎక్కడ పోయినా మనుషులందరినీ అనుమానించే పరిస్థితే ఉంటుంది. మనుషులందరి మీద ఏదో నేరాలు ముప్పే పరిస్థితే ఉంటుంది. వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఈ సంఘపులు మంచోళ్ళు కాదు, ఆ సంఘపులు మంచోళ్ళు కాదు, ఈ ప్రాంతపులు మంచోళ్ళు కాదు, ఆ ప్రాంతపులు సైతాన్ని మనసు. అది క్రీస్తు మనసు అట్లా చూడదు. వారిలో దేవుణ్ణి చూస్తుంది, ఆయన స్వరూపాన్ని చూస్తుంది, నవీన స్వభావం ఆ వ్యక్తుల్లో ఉన్నది. పరిశుద్ధాత్మకుడు కార్యం జరిగిస్తే ఈ పాప స్వభావం పోయి వాళ్ళలో యేసు స్వభావం వస్తుంది. మనం ఆ దృష్టితో వెళ్ళాలి. సువార్త అంటే అదే కదా. పాప భీతితో కొనసాగుతున్నటువంటి మనిషికి నూతన స్వభావం అనుగ్రహించడానికి మనం సువార్త ప్రకటిస్తున్నాం. అది పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు కార్యం. అడుగుదాం ఈరోజు, అవ్వా మాకు పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం దయచేయండి, నూతన మనసు దయచేయండి, నూతన సృష్టిగా మరొకసారి మమ్మల్ని మార్చండి. ఇంకా మా మనసులో ఏమైనా కల్మషం దాగి ఉంటుంది, మాకు సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ ఇంకేదన్నా దాగి ఉంటే దాన్ని తొలగించండి. సాతానుకు సంబంధించిన దాగి ఉంటే దాన్ని తొలగించండి. మా మనసు నిర్మలమైన మనస్సు కలిగి అంటే ఎంత అద్భుతమైన మాట. ఏంటంటే ఎక్కడ గుర్తుందా? ఎక్కడుంది? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమన్నాడు? మీరు ఎటువంటి మనస్సు కలిగి ఉండాలంట? నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి ఏతుబడుగు ప్రతివానికి. ఎటువంటి మనసు? నిర్మలమైన మలినమైపోయిన మనసు దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు అట్టి మనసు దయచేయండి. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. మా మనస్సు ఎంత కీలకము భక్తి జీవితంలో, మా ఐడియాలజీ ఎంత కీలకము, మాకు వస్తున్న తలాంతులు ఎంత కీలకమో, మా వద్దకు వస్తున్న సమాచారం ఎంత కీలకమో, ఏ సమాచారాన్ని మేము పులి స్టాప్ పెట్టగలుగుతున్నాం, ఏ సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. నీ మనస్సు సువార్తను ప్రజలకు తెలియజేస్తుంది. నీ మనస్సు అవతల వ్యక్తిలో ఉన్న మంచిని ప్రజలకు తెలియజేస్తుంది. సాతాను మనసు చెడ్డయి మా దగ్గర తీసుకొస్తుంది, చెడ్డ వాటిని తెలియజేస్తుంది. చెడిపోయిన మనసు మాలోనే ఉంటుంది, దైవ సేవకులకు లోబడకుండా చేస్తుంది. అటువంటి మనస్సులు మాకు ఉండదు దేవా. క్రీస్తు యేసున కలిగిన మనస్సు మాకు కావాలి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. దైవమా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. ప్రత్యేకంగా ఢిల్లీ ప్రాంతంలో అయా జరగబోతున్నటువంటి 27th మీటింగ్ని మీరు అద్భుతంగా ఆశీర్వదించండి. మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు జరిగించే దేవుడో కనుక అయా ఆ ప్రాంతంలో గొప్ప రివైవల్ ఆ యొక్క మీటింగ్ ద్వారా కలిగినట్లుగా మీరు కృప పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీరు దయచేయండి దేవానికి. అనేక ప్రాంతాలు దేశ నలుమూలల నుంచి అనేకులు వస్తున్నారు. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. దయగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి అయా గత దినాన్ని జరిగినటువంటి కల్బేమల్ ప్రాంతంలో జరిగినటువంటి సువార్త కూటాలో విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. దైవజనులు సుమంత్ రాజు గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి. ఇంకా అక్కడున్న యూత్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరూ కూడా ఇంకా నా తండ్రి మరి ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో అందరినీ గ్యాదర్ చేసి పెద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పరచాలని ఆశ కలిగి ఉంటుండగా వారి కోరికను సఫలం చేయండి. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు అయ్యా మీరు వారి కోరికను సఫలం చేయండి. ఆ యొక్క పరిచయకు సహకరించినటువంటి దైవజనులు పాస్టర్ స్వరాజ్ గారిని బట్టి, రవితేజ గారిని బట్టి, పాస్టర్ రవి గారిని బట్టి నీకు స్తోత్రాలు. అందరినీ ఆశీర్వదించండి. మీ బలమైన ఆత్మచేతని స్తోత్రాలు. మరొకసారి రేపటి దినాన జరగబోతున్నటువంటి సంఘారాధనలో మీరు తోడుగుండండి తండ్రి. మీ బలమైనటువంటి ఆత్మకార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును ఇచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున. ఆమేన్.